జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అందరూ నిద్రపోయి ఉంటారు. ఈ సమయంలో ఎవ్వరూ బయటికి రారు. ఎస్, నేను అమ్మవారి గదిలోకి అడుగు పెట్టలేను కాబట్టి నిన్ను పంపిస్తున్నాను. నువ్వే ఎలాగైనా ఆ సర్టిఫికెట్ నాకు దొరికేలా చెయ్యి. నా కళ్ళ ముందే లోపలికి వెళ్ళిన సర్టిఫికెట్ ఇన్ని రోజులైనా పెద్దావిడ కంటికి కనిపించలేదంటే ఖచ్చితంగా అమ్మవారి మండపం కిందే ఉండుండాలి. వేదా, ఏమైంది? అమ్మవారి కళ్ళకొచ్చిందండి. గతంలో ఇలా జరిగినప్పుడల్లా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని రిలాక్స్ అయ్యేదాను కదా. పద వెళ్దాం. సరే. నిహారిక, ఏంటా శబ్దం? చూద్దాం పద. ఏంటో చూద్దాం పద. నా దరిద్రం కాకపోతే నిద్రపోయిన వాళ్ళు లేవడం ఏంటి? నేను వీళ్ళ కంట పడడం ఏంటి? ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? పూజ గది తలుపులు తెరిచి ఏం చేస్తున్నావు? అంటే అత్తయ్య, అది ఇది ఎందుకు పడింది? నువ్వెందుకలా నిలబడున్నావు? అసలు ఏం జరిగింది? నిద్రపోకుండా బూజు దులిపే కర్ర పట్టుకుని ఈ టైంలో ఏం చేస్తున్నావు నిహారిక? అడిగిన దానికి సమాధానం చెప్పు నిహారిక. ఏం లేదత్తయ్య, బూజు దులుపుతున్నాను. ఈ టైంలోనా? రాత్రిపూట చెరువులో చేపలు పట్టడానికి వెళ్ళినట్టు నువ్వు చెప్పింది నాన్ సింక్గా ఉంది. నాకు నిద్ర పట్టడం లేదు. అందుకే ఏదో ఒక పని చేసుకుంటే కాలక్షేపం అయినట్టు ఉంటుంది, అలసిపోతే నిద్రొస్తుంది అని దులుపుతూ ఉన్నాను. ఏదో చెయ్యాలని వచ్చింది. అందరికీ దొరికిపోయేసరికి ఏదేదో చెప్తుంది. మీరందరూ వెళ్ళి నిద్రపోండి, నేను నా పని చేసుకుంటాను. నువ్వు బూజు దులపడానికి వచ్చుంటే అమ్మవారి గది తలుపులు ఎందుకు తెరుస్తావు? అత్తయ్య గారు అడిగింది కూడా పాయింటే కదా నిహారిక. ఆన్సర్ చెయ్యి. అంటే అది అది ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అడిగిన దానికి సమాధానం చెప్పు. అయినా సమయం సందర్భం లేకుండా ఈ టైంలో ఎవరైనా ఇలాంటి పనులు చేస్తారా? నాకైతే నమ్మకం కలగడం లేదు అత్తయ్య. సందర్భం ఉంది అవని. ఏంటది? ఆహా,
పెళ్లి ముహూర్తాలు దగ్గర పడుతున్నాయి. 6వ తారీఖు ఎంతో దూరంలో లేదు. ముందుగా మనింటి నుంచే పెళ్లి పనులు మొదలైతే బాగుంటుందనే ఉద్దేశంతో ఏ పనితో మొదలు పెట్టాను. ఇందులో తప్పేమైనా ఉందా అత్తయ్యా? తప్పులేదులే గాని ఈ పనులు నువ్వు చేయడం ఎందుకు? పనివాళ్ళని పెట్టి చేయించుకుంటే అయిపోతుంది కదా. నువ్వు నా ఇంటి చిన్న కోడలివి, నీకిలాంటివి అవసరమా? పెళ్లికి సంబంధించిన అన్ని పనులు స్వయంగా నేనే చేసుకోవాలి అని అమ్మవారి ముందు అనుకున్నాను అత్తయ్య. ఎంత మంచి కోడలో! ప్రపంచంలో ఉన్న కోడళ్ళందరిలోకెల్లా ద బెస్ట్ కోడలు అనే అవార్డుని నిహారిక ఫ్యూచర్లో సంపాదించుకుంటుంది చూడండి. అది మాత్రం నిజం. జాతకంలోనే కాదు, మంచితనంలోనూ, గుణంలోనూ, పద్ధతుల్లోనూ, అన్నింటిలోనూ నిహారిక ఓ అద్భుతం. అత్తయ్య, ఏంటమ్మా? ఒక మాట. చెప్పమ్మా. ఏదో ఇరికించే ప్రయత్నం చేయబోతుంది. చెప్పు. పెళ్లికి సంబంధించిన అన్ని పనులు స్వయంగా తానే చేసుకుంటాను అని నిహారిక అంటుంది కాబట్టి, ఇలాంటి బూజు తెలిపే పనులతో పాటుగా అటక మీదున్న ఇత్తడి సామాను, వంట సామాగ్రి అంతా కిందకి దించి నిహారిక చేత కడిగించేద్దాం. ఏమంటారు అత్తయ్య? మనం వద్దంటే మాత్రం నిహారిక ఊరుకుంటుందా? తనే చేస్తానని మొండిపట్టు పడుతుంది. నువ్వన్నట్టు చేయిద్దాం. బాగా బుక్ అయ్యావుగా నిహారిక. నిహారిక ఏదో జరగాలని ఆశపడుతోంది, కానీ ఏదో జరుగుతోంది. అలా అంటున్నారేంటన్నయ్య? నా నిహారిక మనస్ఫూర్తిగానే పనులు చేసుకుంటానని చెప్పింది కదా, ఎందుకు కామెంట్ చేస్తున్నారు? కామెంట్స్ కాదులే మావయ్య, కాంప్లిమెంట్స్. నువ్వే ఉంటావమ్మా? అనేదే ఉంది మావయ్య, చేసేద్దాం. చేసేద్దాం అంటూ మా అందరిని కలపద్దు, చేసేస్తాను అని చెప్పాలి. చెప్పు నిహారిక. చేసేస్తాను. మాటిచ్చింది కదా, చేసేస్తుందిలే. చిన్న కోడలతో పనులు చేయించకూడదని ఇందాకే అన్నారు కదా అత్తయ్య. నిహారికే చేస్తానని అంటోంది కదా లావణ్య. ఇంకీ టాపిక్ వదిలేయండి. రేపు అన్ని పనులు తనే చేసుకుంటుందిలే. ఇకందరూ వెళ్ళి నిద్రపోండి. వెళ్దాం పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.